ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పతేబాద్ నివాసితులు, ప్రకాశం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ JC2గా పనిచేస్తున్న శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారి యొక్క జన్మదినము సందర్భంగా భార్య శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు, కుమార్తెలు అల్లుళ్ళు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, చిన్న కుమార్తె క్రిస్టినా కీర్తన గారు సహకారాన్ని ఇస్తున్నారు. యేసయ్య పరిష్కారానికి పరిచర్య ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రధానమైనటువంటి సహకారిగా ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు నిలిచారు. ప్రభువు వీరిని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం అనేక విధాలుగా యేసయ్య పరిష్కారానికి వీరు సహాయం అందిస్తున్నారు. ఈ కుటుంబము దీవించబడినట్లు ప్రార్థిద్దాం. ప్రకాష్ కుమార్ గారికి జన్మదిన ఆశీర్వాదములు ప్రభువు ఇచ్చి దీర్ఘాయుష్యుతో వారిని ఆశీర్వదించినట్లుగా, శక్తి బలము ఇచ్చినట్లుగా ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారం ఇచ్చిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారి కొరకు, సుదర్శిని గారి కొరకు వందనములు. వారి కుమార్తెలు అల్లుళ్ళు జెస్సీ సౌమ్య, ప్రవీణ్ కుమార్ గారు, యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్ గారు, క్రిస్టినా కీర్తన గారిని దీవించండి. ప్రత్యేకంగా మీ దాసునికి నూతన సంవత్సరం దయా కిరీటం ధరింపజేశారు. ఈ సంవత్సరం సర్వీసులో మీ సహాయము అనుగ్రహించండి. ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. ప్రభు, మీ బిడ్డకు మీ కృపనిచ్చి నడిపించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. ప్రధానంగా యవనస్తులు, క్రైస్తవ యువత, యువతి, యువకులు మారు మనసు పొందుటకు, దేవునిపై ఆధారపడుటకు, దేవుణ్ణి గ్రహించుటకు, దేవుని నుండి సమస్తము పొందగలమని నేర్చుకుని జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 20 దినాలలో 5000 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ మనం అందుకుంటాం. డిసెంబర్ 10వ తారీఖు 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. డిసెంబర్ 12వ తారీఖున కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేశాను. 14 సంవత్సరాలు పూర్తయి 15 సంవత్సరాలు అడుగుపెడుతుంది యేసయ్య పరిష్కారం. భారత మిషన్ పొలములు అనే ఉత్తర భారతదేశ మిషనరీ ఉద్యమ పరిచర్య ప్రారంభిస్తున్నాం అదే దినాన. కనుక మీరు ప్రార్థించాలని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యములోనికి వెళదాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము మీ ఎదుట ఉంచుకొనమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. గత రాత్రి 16వ వచనము ముగించాం.
ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. As for these 4 youths, God gave them learning and skill in all literature and wisdom. And Daniel had understanding in all visions and dreams. దేవుడు సకల జ్ఞానమును తలాంతులను అనుగ్రహించువాడు. దేవుడు సమస్తమైన తలాంతులను జ్ఞానమును అనుగ్రహించువాడు. మా కుటుంబంలో మా చిన్నాన్నగారు కారుపాటి డేవిడ్ గారని ఉన్నారు. వారి గాత్రం అద్భుతమైనటువంటి గాత్రం. ప్రభుత్వ ఉద్యోగం రిజైన్ చేసి సువార్త సేవ 30 సంవత్సరాలు దేశమంతా చేశారు. రేడియోల్లో, టీవీల్లో, ప్రసార సభల్లో. ఎందుకు నేను ఆయన జ్ఞాపకం చేస్తున్నానంటే, టాలెంట్స్, తలాంతులు. కొందరికి గాత్రాన్ని తలాంతుగా ఇస్తాడు, మరి కొందరికి వాక్యోపదేశం తలాంతుగా ఇస్తాడు. నేను వాక్యోపదేశం 5000 ఎపిసోడ్స్ పూర్తి చేశాను, బైబిల్ అంతా చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. ఈ దినాన చాలామంది యువకులు ఈ లోక సంబంధమైన ఆలోచనల చేత ముందుకెళ్తున్నారు. ఏవేవో టెక్నికల్ కోర్సెస్ అంటున్నారు, ఏవేవో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటున్నారు, వెళ్తున్నారు. కానీ ప్రధానంగా ఎక్కడ మీరు ఏమి నేర్చుకోవటానికి వెళ్ళినా ఒకటి గ్రహించాలి, అది దేవుని చేత మనకు అనుగ్రహించబడుతున్నటువంటిది ఏమిటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. సర్ ఆర్థర్ కాటన్ సివిల్ ఇంజనీర్గా ఆయన ప్రత్యేకంగా ఆనకట్టల నిర్మాణం, ధవళేశ్వరం బ్యారేజ్, అలాగే రాజమండ్రి బ్రిడ్జ్, ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా దేవుడు ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చాడు. సిపి బ్రౌన్ ఆయన ఆంగ్లం నుండి తెలుగు డిక్షనరీ రాశాడు, బ్రిటిష్ వాడు. తెలుగు నేర్చుకొని తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ నుండి తెలుగు డిక్షనరీ రాశాడు. దేవుడు ఆ తలాంత ఆయనకి ఇచ్చాడు. మదర్ తెరీసా కుష్టి వ్యాధిగ్రస్తులు, షీఈ్ నాట్ ఎ డాక్టర్, ఆవిడ వైద్యురాలు కాదు, ఆమె సేవకురాలు, విశ్వవ్యాప్తం అయింది ఆవిడ. మదర్ తెరీసా భారతరత్న పొందింది. భారతదేశంలో మరో క్రైస్తవుడు భారతరత్న పొందుతాడంటే ఎంతకాలం పడుతుందో, ఎన్ని శతాబ్దాలు పడుతుందో. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్క అవగాహన ఇస్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించిన యవనస్తులకు చెరలో దేవుడు అనుగ్రహించినది జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన, డిజర్నింగ్ స్పిరిట్, లెర్నింగ్ అండ్ స్కిల్. నేర్చుకోవటానికి జ్ఞానము దేవుడు ఇవ్వాలి. నువ్వెన్ని ఇన్స్టిట్యూషన్స్ తిరిగితే కాదు. నాకు తెలిసి ఒక ఎవరస్తుడు ఉండేవాడు, ఆయన తండ్రి అతనిని ఢిల్లీ పంపించాడు. ఐఏఎస్ చదువురా నాయన అని. ఎక్కడో జాయిన్ చేశాడు, ఏమీ నేర్చుకోలేకపోయాడు. జ్ఞానము, నేర్చుకునే శక్తి, కృప దేవుడు ఇవ్వాలి, దేవుడు అనుగ్రహించాలి. యాకోబు పత్రికలో యాకోబు చాలా స్పష్టంగా రాశాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు ప్రభువును అడగాలి, వాడు ప్రభువును అడగాలి. అలా అడిగితే ఆయన
మితము లేకుండా అనుగ్రహించగలిగిన వాడు. వండర్ఫుల్ గాడ్. మితము లేకుండా అనుగ్రహిస్తాడు. సోదరుడా, సోదరి, యు నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్. నువ్వు దేవుని కొరకు నిలబడితే చాలు, నీ దేవుడు నిన్ను నింపుతాడండి. నింపుతాడండి. వాక్యంతో నింపాడు. అర్థమవుతుందా? గాత్రంలో గానంతో నింపాడు, మాధుర్యంతో నింపాడు. అనుభవాలు ఒక్కొక్క సేవకుడు మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంటే, ఒక్కొక్క ఉన్నతమైనటువంటి అధికారులు, క్రైస్తవులు, వారు కృపచేత పొందిన జ్ఞానం అద్భుతంగా ఉంటుంది. చూడండి, సకల శాస్త్ర ప్రవీణత అనేటువంటి పదం మోషే భక్తునికి వ్రాయబడింది. ఐగుప్తు సకల శాస్త్రములలో మోషే ప్రవీణుడై ఉండెను. క్రైస్తవ యవనస్తులు, దే షుడ్ గెట్ ద ఛాలెంజ్ త్రూ ద లైఫ్స్ ఆఫ్ డానియల్ అండ్ మోసెస్. మోషే, దానియేలుల ద్వారా క్రైస్తవుడు, యవనస్తుడు సవాలు పొందాలి. యవనస్తుడైన దావీదు యుద్ధ రచన చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? శత్రువులకు సింహము అడవిలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అర్థమైందా? సొలొమోను మాట్లాడుతుంటే ఎట్లుంటుందో తెలుసా? చక్రవర్తులు కూర్చొని వినాల్సిందే. యోసేపు అద్భుతమైన జ్ఞానం చేత ఫుడ్ కార్పొరేషన్ సిస్టమ్స్ ఆయన మాట్లాడినప్పుడు, ఇవాళ మనం ఎఫ్సిఐ అంటున్నాం, గోడౌన్స్ అంటున్నాం. 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం ఆయన కట్టాడు గోడౌన్స్. ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ప్రొక్యూరింగ్ ప్యాడీ, గ్రెయిన్ పర్చేసింగ్ ఆఫీసర్స్ అని పెడుతున్నాం. అక్కడికక్కడ ఇవాళ పెడుతున్నాం. ఆ రోజు పెట్టాడు. అర్థమవుతుందా? కనుక దైవజనులు యవన కాలంలో పరిశుద్ధతను ఆశ్రయించిన వారు, ప్రభువు కొరకు పవిత్రంగా నిలబడినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఉంది చూశారు. అది కళాశాలల్లో వచ్చేది, యూనివర్సిటీల్లో సంపాదించే జ్ఞానం కాదండి. కళాశాలలో వచ్చేది కాదు. ఏఆర్ స్టీవెన్సన్ సోదరుడు వ్రాసి పాడిన పాటలు ప్రారంభంలో నేను లిటరల్గా రాసేస్తున్నాడు, పాడేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత నేను వినటం ప్రారంభించాను. 77 ఆల్బమ్స్ కంప్లీట్ చేశాడు తెలుగులో. సాధారణమైన వ్యక్తి, ఒక దైవసేవకుని కుమారుడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. క్రిస్టియన్ మ్యూజిక్ వరల్డ్లో ఈ తరంలో అతను దేవుడు నన్ను వాడుకుంటున్నాడని చెప్పగలిగాడు. దేవుని కొరకు నేను రాయగలుగుతున్నాను, అల్పుడునైనా నాతో రాయించానని చెప్పాడు. నేను విన్నాను. ఇవాళ యువతకు ప్రత్యేకంగా నేను సవాలు చేస్తున్నాను. ఏమిటంటగా, మీరు నిరాశ చెందొద్దు. చాలామంది మాకు ఇక్కడ అవకాశాలు లేవండి, మేము ఎదగలేకపోతున్నాం, బికాజ్ వీఆర్ మైనారిటీస్, మా తల్లిదండ్రులు మాకు బీసీసీ పెట్టారు కాబట్టి మేము ఎదగలేకపోతున్నాం. 100 మందిలో 1% రిజర్వేషన్ లేదు. నువ్వు మైనారిటీ కాదు, నువ్వు రిజర్వేషన్ నీడ్ లేదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ లేదు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతోంది. దానియేలుకు దేవుడు ఏమిచ్చాడో తెలుసా? దర్శనములను, కలలను, స్వప్నములను, భావములు గ్రహించే తెలివితేటలు ఇచ్చాడు. అంటే భవిష్యత్తు ఏం జరగబోతోందో, విశ్వవ్యాప్త అన్య జన రాజులు ఎవరు రాబోతున్నారు, రాజ్యాలు ఏవి రాబోతున్నాయి, వాటి కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, యేసుక్రీస్తు వచ్చు పర్యంతం, రెండవ రాకడలో వచ్చే పర్యంతం భూమి మీద పరిపాలనలు ఎట్లా ఉంటాయో చెప్పిన ఏకైక వ్యక్తి దానియేలు. అర్థమవుతుందా? 70 సంవత్సరాలు చెరకు ఏకైక సాక్షి అండి. 70 years ఆ చెరలో ఉన్నాడు.
నేను చెబుతాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెబుకద్నెజరు దగ్గర ప్రధానిగా ఉన్నాడు. నెబుకద్నెజరు చచ్చిపోయాడు, కల్దీయుల రాజ్యం. నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు దగ్గర ప్రధానిగానే ఉన్నాడు. బెల్షస్సరు చచ్చిపోయాడు. కల్దీయుల రాజ్యం మాదీయుల చేత జయించబడినప్పుడు మాదీయుడైన దర్యావేషు దగ్గర ప్రధానిగానే ఉన్నాడు. మెడో పర్షియన్ కింగ్డమ్లో మాదీయుల అనంతం పారసీక రాజు కోరేష్ వచ్చాడు. కింగ్డమ్స్ చేంజ్డ్ బట్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ చేంజ్డ్. అర్థమవుతుందా? రాజులు మారారు కానీ ప్రధానమంత్రి మారలేదు. బికాజ్ ఆఫ్ ద విజ్డమ్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అతడు పొందిన జ్ఞానమును బట్టి అతనితో కాంపిటీట్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు లేకపోయారు. ఇంకొకడు అటువంటి సలహా చెప్పగలిగినవాడు లేకపోయాడు. ఇంకొకడు అటువంటి జవాబు ఇవ్వగలిగిన వాడు లేకపోయాడు ఆ రాజ్యంలో. ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. అర్థమవుతుందా? ఏ క్రిస్టియన్ మస్ట్ బి టెస్టెడ్ అండ్ మస్ట్ బి ప్రూవ్డ్. ఏదో రిజర్వేషన్లో కొట్టుకు రావటం కాదు. యూ మస్ట్ బి టెస్టెడ్. ఏమో ఎందుకో దేవుడు నాకు వేదాంత విద్య ఇవ్వలేదు. నేను వెళ్ళాను హెచ్బిఐ కాలేజ్, ఈవినింగ్ కాలేజ్ పెట్టించాను ఏలూరులో. నాతో 20 మందిని జాయిన్ చేశాను. అందరు డిగ్రీలు తెచ్చుకున్నారు. కళాశాలకు వెళ్ళేవాడిని. ఉపాధ్యాయుడు మాట్లాడుతుంటే కూర్చొని విన్న నేను ఉపాధ్యాయునికి చెప్పొచ్చేవాడిని, ఇక్కడ సరి చేసుకోండి మిత్రమా అని. ఉపాధ్యాయులు కూడా అలిగేవారు, ఏమిటి ఇట్లా ఉంది పరిస్థితి మాది అని. చేయలేకపోయాను. తర్వాత థియలాజికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ప్రొఫెసర్స్ మాట్లాడుతుంటే కూర్చున్నప్పుడు పాయింట్అవుట్ చేస్తూ కూర్చునేవాడిని. కంటిన్యూ చేయలేకపోయాను. సిటిహెచ్, డిటిహెచ్, బీటీహెచ్, బీడి, ఎండి ఏమి చేయలేకపోయాను. బట్ గాడ్ ఆనర్డ్ మీ విత్ డాక్టరేట్. దేవుడు నాకు డాక్టరేట్ ఇచ్చాడు. ఎంటీహెచ్ చేసిన వాళ్ళ గ్రాడ్యుయేషన్కి దేవుడు నన్ను చీఫ్ స్పీకర్గా, తర్వాత గ్రాడ్యుయేషన్ ఇచ్చే కాన్సక్రేట్ చేసే సేవకునిగా నన్ను తీసుకెళ్ళాడు. అండ్ హూ గేవ్ దట్ విజ్డమ్? ఎవరు ఇచ్చారు? నేను అదే మనవి చేస్తున్నాను. ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఫర్ గాడ్, దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే చాలండి. గాడ్ కెన్ మేక్ ద వండర్స్ ఇన్ యువర్ లైఫ్, త్రూ యువర్ లైఫ్. నీ జీవితంలో చేస్తాడు, నీ జీవితం ద్వారా కూడా చేస్తాడు. దయచేసి దేవుణ్ణి విశ్వాసం ఉంచటం నేర్చుకుందామండి. 12 మంది అపోస్తలులు ఉండగా వై గాడ్ నీడెడ్ ఎనదర్ అపోస్టల్ పాల్, ద 13th అపోస్టల్. 12 మంది ఇశ్రాయేలీయులకైతే 13వ వాడు జెంటైల్ అపోస్టల్. అన్యజనులకు అపోస్తలుగా పిలువబడుటకు ఒక్క పౌలుకు మాత్రమే యోగ్యత దక్కింది. అపోస్టల్ పాల్ యవనస్తుడిగా ఉన్నప్పుడు సన్హెద్రినులో ఆయన మాట్లాడుతుంటే మాట్లాడటానికి ఎవరికి సాహసం సరిపోలా. అర్థమవుతుందా? కనుక దేవుడు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని లోకములో తన యొక్క చిత్తము నెరవేర్చు స్థానములో నిలబెట్టినప్పుడు ఓ గొప్ప అనాయింట్మెంట్ దేవుడు ఆ వ్యక్తులకు ఇస్తాడండి. దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ టాప్ రేటెడ్ ఇంటలెక్చువల్స్ అండ్ ఎ సింపుల్ డివైన్ పర్సనాలిటీ. సాధారణమైన చిన్న ఒక విశ్వాసి యొక్క జ్ఞానం ఎదుట లోక జ్ఞానము వెలవెలపోతుందని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కల్దీయులలో గొప్ప గొప్ప నిష్ణాతులైనటువంటి ఘనమైనటువంటి జ్ఞానులున్నారు. వారందరినీ తీసుకుని వచ్చారు. ఈ 4 యవన బిడ్డలను కూడా తీసుకుని వెళ్ళారు. దే స్టార్టెడ్ ఇంటర్వ్యూ. వారు ఇంటర్వ్యూ చేయటం మొదలుపెట్టారండి. నెబుకద్నెజరు కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. హీ ఈస్ చెకింగ్ ఆల్ ద యూత్
అందరినీ కూడా పరీక్షిస్తున్నాడు. ఈ నలుగురు చెప్పిన జవాబులు కల్దీయులలో ఉన్న ఏ ఘనమైన గొప్ప వేదాంతి చెప్పలేకపోయాడు, ఘనమైన వ్యక్తి చెప్పలేకపోయాడు. నలుగురు చెర నుండి తీసుకుని రాబడిన బానిస యవనులు, దాసులు, కానీ జ్ఞానములు అమోఘమైనటువంటి వారుగా కనిపించారు. నెబుకద్నెజరు ఎంత గొప్పవాడంటే, బానిసలే వీళ్ళు, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని వదిలిపెట్ల, వాళ్ళని తెచ్చి ఇంపార్టెంట్ ప్లేసెస్లో దేశంలో పెట్టుకున్నాడు. నెబుకద్నెజరు ఎదుట నిలవబెట్టినప్పుడు దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిల్చుని మిగతా వాళ్ళు బయటికి దోశాడు, మిగతా వాళ్ళు బయటికి పంపించాడు. మా తాతగారు కారుపాటి జాన్ సుదర్శనరావు గారు 1925-65 మధ్యలో 40 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సేవ, విద్యానగర్లో ట్యానరీస్ ఏర్పరిచి వారు చేసిన సేవ నేను కొద్ది పరిచయం రాశాను. ఈ మధ్యన ఆయన మీద కొంత స్టడీ చేసి రాశాను. అందులో దళితుల యొక్క, పేదల యొక్క జీవన విధానం మీద బెటర్ లెదర్ రోడ్ టు బెటర్ లైఫ్ అనే ఒక గ్రంథాన్ని యవనస్తుడిగా ఆ దినాల్లో రాసి, హౌ టు ఎస్టాబ్లిష్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనే గ్రంథాలు రాసి ఆయన ఆనాడు కాన్పూర్లో లెదర్ టెక్నాలజీ మీద చదువుకొని మిషనరీస్తో పనిచేస్తున్నప్పుడు ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ భట్టి అనే ఆయన యవనస్తుని చూచి, ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని చూచి పంజాబ్లోని లోలి, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్, వారణాసి, తెలంగాణలో అనంతపూర్లో, ఒక ప్రాంతం ఊదరకొండ ప్రాంతం, దేవరకొండ, ఊదరకొండ, ఈ 2 ప్రాంతాల్లో ట్యానరీస్ పెట్టి లెదర్తో అద్భుతమైన వస్తువులు తయారు చేసి ఢిల్లీ దగ్గర జరిగే ఇండియన్ నేషనల్ క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో మిషనరీస్ వచ్చినప్పుడు అక్కడ పెట్టి ఆయన్ని దేవుని యొక్క సేవలో ఉన్నతంగా కొన్ని వందల మంది దైవ సేవకులను ప్రొడ్యూస్ చేశాడు ఆయన. కనుక నేను ఈ సందర్భంలో చెప్పాలని ఆశపడుతుంది ఏమిటంటే, అటువంటి వారు కనబడలేదు. ఆయనతో పనిచేసిన శాండర్సన్ అనే న్యూజిలాండ్ మిషనరీ 60 సంవత్సరాల తర్వాత విజయవాడలో మా కుటుంబాన్ని కలిసినప్పుడు మిస్టర్ రావు అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఒక మాటలో. పేదవాడే, తాతగారు పేదవాడే, ధనమేం సంపాదించలా, సొంత ఇల్లు లేదు, సొంత వాహనం లేదు, మిషన్ క్వార్టర్లోనే ఉన్నాడు చనిపోయే వరకు. జ్ఞానము దేవుడిచ్చేటువంటిది. దయచేసి ఈ మాట యవన బిడ్డలు తప్పక హృదయాలలోనికి తీసుకోండి. గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ విత్ విజ్డమ్, నాట్ విత్ ఫైనాన్సెస్. రైట్? అర్థమవుతుందా? గాడ్ వాంట్స్ యూ బీ ఫెయిత్ఫుల్, నాట్ సక్సెస్ఫుల్. నువ్వు సక్సెస్లోకి వెళ్ళాలని నువ్వు కోరుతావు, కానీ దేవుడు నిన్ను నమ్మకంగా ఉండాలని కోరుతున్నాడు. God always wants the faithful people. He requires faithful people, not successful people. I am always failure in my ministry many times. సోదరుడా, సోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము చెబుతున్నప్పుడు నా హృదయం ఆనందంతో ఉంటుంది. ఎందుకో తెలిసిన, దేవుని ఘనత అర్థమవుతోంది, దేవుని ప్రణాళిక అర్థమవుతోంది. క్రైస్తవ యవనస్తుడాలా, దేవుడు నీ కొరకు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వి ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మనం జీవిస్తున్నాం. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. భారతీయుడిగా ఉండుట గర్వించదగిన విషయం. ఇటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, ఇంత సౌభ్రాతృత్వం, ఇంత గొప్ప గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్,
ఇంత సహనం. ప్యారిస్ మీద దాడులు జరిగితే 1 డేలో ఉగ్రవాదులు మట్టుబెట్టేసేశారు. క్రిస్టియన్ కంట్రీ. కానీ భారతదేశంలో కసబ్కు ఉరిశిక్ష రద్దు చేయమని చెప్పి అప్లై చేసిన వ్యక్తులు ఉన్నారండి. ఎంత సహనం. గ్రేట్ కంట్రీ ఇండియాలో మనం జీవిస్తున్నామండి. గ్రేట్ ఇండియన్స్ మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళ కొరకే దేవుడు నన్ను ఇక్కడ పుట్టించాడు. టు షో దెమ్ ద లైట్ ఆఫ్ గాడ్, టు షో దెమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క జీవము వారి ఎదుట కనపరచుటకు బబులోనులో దానియేలును ఏర్పరచుకుంటే ఈ దేశంలో సోదరుడా, సోదరి, యవనుడా, యవనస్తురాలా, ఈ తరం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకొని కనాను భూభాగంలోనికి ప్రవేశపెట్టినప్పుడు యెహోషువ మోషే మరణాన్ని బట్టి దుఃఖపడుతుంటే దేవుడు వెళ్ళి చెప్పాడు, యెహోషువ, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో కుడి తట్టు ఎడమ తట్టు తిరుగక నా వైపు చూస్తూ నువ్వు నడిచినట్టయితే నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు. వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్. నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు. రైట్. యవనస్తుడు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యాలను యుద్ధం చేసి మరి పంచిపెట్టిన ఘనుడండి. గ్రేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా చెబుతోంది, ట్రస్ట్ ద లార్డ్, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఆధారపడండి. అద్భుతమైన కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు. నీవు తృణీకరించబడిన వాడుగా కనిపించవచ్చు, కానీ మూలకు తలరాయిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. యు విల్ బికమ్ ఏ చీఫ్ కార్నర్ స్టోన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ ఏరియా, ఇన్ యువర్ స్టేట్ ఆర్ ఇన్ యువర్ కంట్రీ. దేవుడు అద్భుతముగా నిన్ను మూలకు తలరాయి చేసేస్తాడు. దానియేలు గ్రంథములో దానియేలుకు దేవుడిచ్చిన జ్ఞానము, షడ్రకు మెషక్కు అబేద్నెగోలకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము వారిని కల్దీయుల దేశములో రాజప్రసాదములో ఉన్నతమైన స్థాయిలో నిలిపింది. దే బికేమ్ ఏ గ్రేట్ ఎంప్లాయీస్ ఆఫ్ కల్దీయన్ ఎంపైర్. ఈ దినాన్న మాకు ప్రభుత్వ ఉద్యోగం రాదండి, మాకు ఐఏఎస్ రాదండి, మాకు ఎంబీబీఎస్ రాదండి, మాకు గ్రూప్ 1 రాదండి, మాకు గ్రూప్ 2 రాదండి, మాకు రైల్వే రిక్రూట్మెంట్ రాదండి, మేము ప్రొఫెసర్లం కాలేవండి, మేము సైంటిస్టులం కాలేవండి. హూ సెడ్? ఎవరు చెప్పారు? దేవుని ప్రణాళిక ఉన్నది కనుక దేవుని ప్రార్థించటం నేర్చుకో, దేవునిపై ఆధారపడటం నేర్చుకో, దేవుని యొద్ద గోజాడి పొందటం నేర్చుకో, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో, దేవుని కొరకు ప్రాణత్యాగం చేయటానికి నేర్చుకో. దేవుని కొరకు ప్రాణాలు తీయద్దు, ప్రాణాన్ని త్యాగం చేయటం నేర్చుకో. దేవుని కొరకు నువ్వెవరి ప్రాణాలు తీయాల్సిన పని లేదు. దేవుని నిమిత్తం నీ ప్రాణాన్ని అర్పించగలిగితే అంతకంటే గొప్పతనం లేదు. ముగిస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, JC2 జాయింట్ కలెక్టర్ 2 అదనపు జాయింట్ కలెక్టర్ ఒంగోలు, ప్రకాశం జిల్లా, వీరి జన్మదినం సందర్భంగా శ్రీమతి సుదర్శిని గారు, కుమార్తెలు, అల్లుళ్ళు జెస్సీ, సౌమ్య, ప్రవీణ్ కుమార్, డాక్టర్ యానీ ప్రీతి, డాక్టర్ అవినాష్, డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు 10 రెట్లు కల్దీయుల శాస్త్ర ప్రవీణుల కంటే, గారడీ విద్య కలిగిన వారి కంటే శ్రేష్ఠులుగా గుర్తించబడ్డారు. అలాగున మా నేటి క్రైస్తవ యువత ఈ లోకంలో అనేక రెట్లు ఘనులుగా గుర్తించబడే స్థాయికి వారి భక్తి విశ్వాసాలు ఎదిగింపచేయండి ప్రభు. ఈ రాత్రి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు ప్రకాష్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి. మీ దాసునికి మంచి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ ఇవ్వండి. మీరిచ్చిన జన్మదినము, దయా కిరీటము కొరకు కృతజ్ఞతలు.
కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.